బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సాగర్తో మాట్లాడాలి, చాలా సాగరం అంత అనుభవాలు ఉన్నాయి. దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఆ ఫోటోలు చూపిస్తా. ఏ ఫోటో ఏంటి, ఎప్పటిది, ఆ కేసుని ఏంటి, ఆ వ్యక్తులతో ఎలాంటి పరిచయం, అవన్నీ ఒకసారి నాకు చెప్పాలి. బాగుంటుందా? ప్లే ద ఫోటోస్ ప్లీజ్. ప్రభాస్ అక్కడ ప్రభాస్ గారు అండ్ ఇది ఆస్ట్రేలియాలో సిడ్నీ, అదే షూటింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్. ఈ ఎక్స్పీరియన్సే కొంచెం నాకు, నేను మూవీలోకి అసలు నాకు సినిమాలో గుర్తుపట్టేలాగా లేదు క్యారెక్టర్. ఏంటి దాంట్లో చేసింది మిస్టర్ పర్ఫెక్ట్ లో? ఫ్రెండ్స్ లో ఏంటంటే తనకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది లవ్ మీద. ఫస్ట్ నుంచి శివాజీని ఫాలో అవుతుంటాడు క్యారెక్టర్. తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ ప్రాబ్లం వచ్చి ఒక అమ్మాయికి మీకు మధ్య ఒక చిన్న సయోధ్యలు అంటే అండర్స్టాండింగ్ లాంటిది ఇస్తాడు. అదేనా? అవును. మీరు రియలైజ్ అవుతారు. నేను రియలైజ్ అవుతాను లాస్ట్ కి. రియలైజ్ అయ్యి లవ్ పట్ల రియలైజ్. ఓకే. సో మనం మనలాగా ఉండాలి, ఇంకోలాగా ఉండకూడదు అని. ఓకే, నెక్స్ట్. పాపా బాబా వీర్ వియాన్ బాబు, ఐరా, షీఈ్ మై వైఫ్ సౌందర్య. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ కమ్ లవ్. ఎక్కడ ఏంటి, తనేంటి వాళ్ళ బంధువుల అమ్మాయా, బయట పేరెంట్సా? మా ఫాదర్, మదర్. నాన్నగారు ఏం చేసేవారు? కోల్ మైన్స్ ఉంది కదా, దాంట్లో జాబ్ అండ్ చాలా బిజినెస్ ఉండేవి మాకు, అండ్ ఫార్మింగ్. ఇప్పుడు బాగా సౌండ్ పార్టీయా? బాగా వెల్ ఆఫ్ ఫ్యామిలీనా? మంచి ఫ్యామిలీ, డబ్బు బాగా అంటే ఓకే. ఎంత ఎక్కడ, ఏ ఏరియా, నేటివ్ ప్లేస్? మాది రామగుండం, కరీంనగర్ డిస్ట్రిక్ట్. రామగుండం. మీకు గోదావరి కనే ఐడియా ఉంటుంది. సో మా ఫాదర్ వాళ్ళు కొంచెం ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ అండ్ వెల్ అంటే మా తాత వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు బాగా వెల్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే యాక్చువల్ గా టీవీ సీరియల్స్ లోనో సినిమాలను సంపాదించాల్సిన అవసరమే లేదు, ఉన్నారు వెల్ ఆఫ్. అప్పుడంత వెల్ ఆఫే. అంటే ఇది ఒక పెద్ద, ఇప్పుడు ఒక సింగిల్ ఎపిసోడ్ లో చెప్పలేని లైఫ్ అది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అంటే తను అంటే కమ్యూనిజం ఎక్కువ వెళ్ళిపోయేసరికి, అంటే వెళ్ళిపోయారు తను. నాన్నగారు కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ ఉందా? బ్యాక్ డ్రాప్. తను బాగా సాక్రిఫైస్ చేశారు లైఫ్ నా గురించి. సో అదొకటి చెప్పగలను. తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో బాగా యాక్టివ్ రోలా? కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో యాక్టివ్ రోలు. దాన్ని అంటే ఇన్సిడెంట్స్ తను ఎలా తీసుకెళ్ళాయంటే మావోయిజం వైపు తీసుకెళ్ళాయి. అంటే ఆయన అనుకున్నది వేరు, సొసైటీ కోసం ఆయన అనుకున్నది వేరు. అప్పుడున్న పొలిటికల్, అప్పుడున్న పోలీస్, అప్పుడున్న ఇదంతా ఆయన ఇంకొక రూట్ తీసుకెళ్ళాయి. అంటే తెలియకుండానే, అంటే ఎప్పుడు ఆయనకు అది ఇంట్రెస్ట్ తక్కువ, కాకపోతే ఏంటంటే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అది. సో తను కొంచెం స్ట్రగుల్ బాగా ఫేస్ చేశారు. అయితే చాలా కేసులు కూడా ఉంటాయిగా మావోయిస్టులకు సంబంధించినటువంటి. 2001-2 వరకు కూడా నేను పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 25 years వరకు కూడా తను బాగా, అంటే మా లైఫ్ లో చాలా డిఫరెంట్ ఫేజ్ అది, డిఫికల్ట్ ఫేజ్. ఆ తర్వాత నేను, అంటే ఆయన బాగా, అంటే నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలని తన ఒక డ్రీమ్. చెప్తున్నా కదా, అది డెస్టినీ లాగా నేను యాక్టింగ్ లో చేయాల్సి వచ్చింది. కానీ తను ఏంటంటే ఆర్కే నాయుడు క్యారెక్టర్ తో తీరింది తనకంటే. బట్ తన ఐడియాలజీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది నాకు. అందుకే నాకు కళ్యాణ్ గారు నచ్చారు అనిపిస్తుంది. తన ఐడియాలజీ, ఐడియాలజీ అండ్ కళ్యాణ్ గారి ఐడియాలజీ చాలా దగ్గర అనిపిస్తుంది. అంటే ఏంటంటే కొంచెం రెబలిస్టిక్, అంటే లౌక్యం అలా కాకుండా మొహం మీద కొట్టినట్టు చెప్పడం, రెబలిజం. సో ఏమవుద్ది, దూకే, అంటే ఆయనలో తండ్రిలో ఉన్న రెబలిజం అంటే చెప్పాలంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఇండస్ట్రీ లేక ముందు చాలా, అంటే అది ఇప్పుడు ఏంటంటే మన మీద ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఫ్యామిలీ పరంగా మనం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వల్లనూ కొంచెం దాన్ని తొక్కిపెట్టి మొగలు రేకులు, బిందు నాయుడు గారి కనెక్షన్ కూడా అదే. వాళ్ళు కూడా సేమ్. అంటే మంజునాథ్ నాయుడు గారు వేరు, వాళ్ళ సిస్టర్ బిందు నాయుడు గారు
అండ్ వాళ్ళ హస్బెండ్ బాలాజీ విన్ గారు, రెడ్డి గారి హస్బెండ్. బాలాజీ గారు, దే ఆర్ లైక్ ప్రో కమ్యూనిస్టులు. వాళ్ళ ఇంటికి గద్దర్ ఓకే ఓకే. ఇలాంటి, ఇప్పుడు మాకు కూడా గద్దర్ గారితో గద్దర్ గారితో ఉండే ఉన్నాయి సంబంధం. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. Yeah. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఇది వెంకయ్య నాయుడు గారు మొన్న ఇన్వైట్ చేసినప్పుడు. వెంకయ్యనాయుడు గారి వైఫ్ అండ్ ఆ బర్త్డే రోజు. ఓకే ఓకే ఓకే. Yeah. నాకు ఈ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, నా Mhm. ఫ్రెండ్, అంటే ఇప్పుడు 100 ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ రమేష్ గారు. రమేష్ గారి రిలేటివ్స్ అనమాట, రమేష్ గారికి వెంకయ్య నాయుడు గారు రిలేటివ్స్. అండ్ రమేష్ గారు లైక్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ టు మే, అంటే ప్రొడ్యూసర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.